ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్నండి. ఈరోజు మనం ఐ డ్రీమ్ ప్రేక్షకులకి లివర్ గురించి, లివర్ వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, మేము ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తామనేది తెలియజేస్తానండి. ఈ లివర్ సిరోసిస్ కానీ, హెపటైటిస్ సి కానీ, లేదా మనం కామెర్లు అంటాం. ఆ కామెర్లో కూడా ఉబ్బు కామెర్లని, పచ్చ కామెర్లని, తెల్ల కామెర్లు, ఎర్ర కామెర్లు, ఇలాగ అనేక రకాల పేర్లు ఉన్నాయండి. నేను అదే బహుశా అల్లోపతిలో కానీ, మోడర్న్ వైద్యంలో కానీ హెపటైటిస్ ఏ, బి, సిలు అని పెట్టారేమో అని అనుకుంటాను నేను. ఈ వ్యాధి అనేది సహజంగా లిక్కర్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి అది ఒక రకం అండి. లిక్కర్ తాగకపోయినా కూడా చాలామందికి వస్తుంది, అదొక రకం. ఈ లివర్ ప్రాబ్లం వచ్చింది అనగానే మందు అలవాటు ఉందా అని అడుగుతారు, కామన్ అది. ఎందుకంటే ఈ డ్రింకింగ్ వల్ల, ఎక్కువ డ్రింక్ చేయటం వల్ల లివర్ పాడైపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లివర్ సిరోసిస్ కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఇలా వచ్చినాయి అంటే మందు తాగుతామని అడుగుతారు. నేను కూడా మీకు లిక్కర్ అలవాటు ఉందా అని అడుగుతాం మేము కూడా మా దగ్గరికి వస్తే. ఈ ఫ్యాటీ లివర్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయండి. ఏదైతే గ్రేడ్ 1, 2, 3 ఉన్నాయో పర్వాలేదు, కానీ అది దాటితే కనుక సిరోసిస్లోకి వెళ్తుందండి. అదేవిధంగా ఈ లివర్లో స్కార్స్ అనేవి వస్తాయండి. ఆ స్కార్స్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడితే ఈ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ అతిగా ఫ్యాటీ ఫుడ్స్, లేకపోతే హై ప్రోటీన్, ఏదంటే ఇప్పుడు మనం జిమ్ చేసి పిల్లల్ని చూస్తాం, లేకపోతే ఒక ఎక్సర్సైజ్ చేయాలి, నేను మజిల్ గ్రోత్ చేసుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని తెలియకుండా అనేక రకాలైన ప్రోటీన్స్ కానీ, ఎన్నో రకాల ఫుడ్స్ వచ్చినాయి. ఫ్యాట్ ఉంటుందంటారు, ప్రోటీన్ ఉంటుందంటారు, వెయిట్ పెరుగుతారంటారు, రకరకాలే అనమాట. ఇవన్నీ కంటిన్యూగా అతిగా తింటాం. ఏదైనా సరే లిమిట్గా తింటే పర్వాలేదండి. ఇప్పుడు మనం హై ప్రోటీన్ అని రోజు మటన్, చికెన్ తినేసాం అనుకోండి, అది రకరకాల సైడ్ ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉందండి. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కూడా తినాలి మనం, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తింటే కాదు. ఇది అతిగా తినటం వల్ల ఏమవుతుందంటే ఈ లివర్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మనం తిన్న ఆహారాన్ని అరిగించేది లివరేనండి. అందుకు దాన్ని శ్రమ పెట్టకుండా, ఎప్పుడైతే మీకు లివర్ ప్రాబ్లం ఉంది అంటే కామెర్లు అంటాం, మనం పసిరికలు అంటాం. పసిరికలని ఎందుకంటారంటే కళ్ళు, శరీరం అన్నీ పచ్చగా మారుతాయి కాబట్టి, యూరిన్ కూడా ఎల్లోగా వెళ్తుంది కాబట్టి పసిరికలు అంటారు దాన్ని. అలా కాకుండా కళ్ళు విపరీతంగా ఎరుపొచ్చి కూడా ఉంటాయండి, అది రెడ్ అన్నమాట, ఎర్ర కామెర్లు అంటారు అది. అదేవిధంగా తెల్లబడిపోతాయి పూర్తిగా, అంటే రక్తం విరిగిపోతుంది అనమాట, అది కూడా కామెర్లో ఒక లక్షణమేనండి. ఇలాగ అనేక రకాలు ఉంటాయి అన్నమాట లివర్కి సంబంధించిన వ్యాధులు. ఈ మనం స్టడీ చేసుకుని, ఆయుర్వేదంలో అయితే లివర్కి సంబంధించిన దగ్గర దగ్గర ఒక 75 నుంచి 100 రకాల మూలికలతోటి ఈ కామెర్లు అనేవి తగ్గించవచ్చు, పసిరికలు తగ్గించవచ్చు అనేది ఉందండి. అడవి బీర అంటారు, చిన్న కాయలు ఉంటే చాలా దారుణమైన చేదు ఉందండి. ఆ అడవి బీర కనుక దొరికితే దాని యొక్క ఆకు పసరు ముక్కుల లోపల కొంచెం నెయ్యి లాంటిది ఏదైనా రాసుకుని, దారుణంగా మండుతుంది అది పసరు. ఆ పసరు కనుక ముక్కుతోటి పీల్చగలిగితే ఒక్క రోజుల్లో కామెర్లు తగ్గిపోతాయండి. ఒకే ఒక్క రోజు, 24 గంటల్లో మీకు కామెర్లు ఉండవు, పూర్తిగా తగ్గిపోతాయి. అటువంటి అనేక మిరకిల్ మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి, శాస్త్రాల్లో రాశారు, ఎన్నో రకాలు రాశారు. ఫ్యాటీ లివర్ అనేసరికి భయపడిపోవటం, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక మాదిరిగా మధ్యతరగతి కుటుంబీకులు కూడా చేయించుకోలేరండి. ఎందుకంటే 40 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది. అయ్యాక ఎన్నాళ్ళు ఉంటామో మనం తెలియదు, జీవితాంతం మందులు మింగాలి, వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అంచేత ఆయుర్వేద కానీ, హోమియో కానీ, అనేక రకాలైన న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సిద్ధ అని, యునాని అని అనేక రకాలు. ఇవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి వీటిలో ఏది వాడుకున్నా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రికవరీ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. మేము లివర్లో అనేక మందికి చేసామండి. ఈవెన్ హెపటైటిస్ సి కూడా 55 లక్షలు అలా ఉన్నదాన్ని కూడా వితిన్ 3 మంత్స్లో 2 మంత్స్లో మేము ఆ వైరస్ కౌంట్ని 11,000కి 10,000కి తీసుకురాగలిగాం. 55 లక్షల నుంచి 10,000కి వచ్చిందంటే మీకు 99 పైన తగ్గినట్టే కదండి.
మనిషి నెగిటివ్ వచ్చిందా లేదా అనేది కాదు, మనిషి బతికేసినట్టే కదా, మనకు కావాల్సింది అది కదా. సర్వైవ్ అయ్యాలా లేదా, అది చేయగలిగామా లేదా అనేది మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అలాంటివి చేసినప్పుడు. అదేవిధంగా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే మీరు 3 నెలల నుంచి 6 నెలల కనుక జాగ్రత్తగా మందులు వాడుకుని పథ్యం అనేది బాగా చేయాలండి ఇందులో. ఎందుకు అంటే ఎక్కువ అజీర్తి చేసే ఆహారాన్ని, అంటే గురు పదార్థాలు అంటారు ఆయుర్వేదంలో, బలమైనవి అన్నమాట. మాంసం, చేప, చికెను, గుడ్డు, మేగడ, పాలు, చిక్కటి పాలు, అదేవిధంగా నెయ్యి, నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందంటే లివర్కి శ్రమ ఎక్కువ కలిగించిన వాళ్ళు అవుతారు మీరు. అప్పుడు ఏం చేస్తుందంటే తన పని ఇంకా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లం పెరిగిపోతుంది. అందుకు దానికి విశ్రాంతి ఇస్తే లివర్ అంత అద్భుతంగా రికవర్ అయ్యే ఆర్గాన్ మన బాడీలో ఇంకోటి లేదండి. చాలా తొందరగా రికవరీ అవుతుంది, అద్భుతంగా రికవరీ అవుతుంది. అందుకేంటంటే మీరు చేయవలసిన పని ఏమీ లేదు, ఓన్లీ దానికి శ్రమ అయిపోద్దు. దాన్ని అరిగించడానికి కష్టపడే విధంగా కాకుండా ఎక్కువ జావలు, మీరు జావ ఎక్కువగా తాగుతా, రాగి జావ అవనివ్వండి, వరిపిండి జావ అవనివ్వండి, లేకపోతే బార్లీ జావ, ఇటువంటి అనేక మిల్లెట్స్ ఉన్నాయి, అనేక ఆహార ధాన్యాలు ఉన్నాయి. వాటి జావలు ఎక్కువ తాగుతూ ఉంటే అవి కూడా ఏం చేయాలంటే మీరు వేపించాలి. ముందర వేపించి పౌడర్ కొట్టుకుని దాన్ని జావగా పెట్టుకుని తాగితే వేపించినప్పుడు కొంత కుక్ అయిపోతుంది, మళ్ళీ మీరు జావగా పెట్టినప్పుడు పూర్తిగా కుక్ అవుతుంది. కాబట్టి చిన్న పార్టికల్స్గా ఉంటుంది కాబట్టి మీరు తాగిన వెంటనే అది తొందరగా అరిగిపోయి మీ శరీరానికి వెంటనే శక్తినిచ్చి ఇస్తుందండి. అదేవిధంగా ఇందులో హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది ఎక్కువ, అంటే బ్లడ్ తగ్గిపోతుంది లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి. ఆ బ్లడ్ తగ్గిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే దీంట్లో ఉసిరికాయలో మంచి రక్తం ఉంటుందండి. అదేవిధంగా అయితే ఐరన్ ఎక్కువ ఉన్నాయో అటువంటి ఆహార పదార్థాలు మీరు ఎక్కువ తీసుకుంటే ఈ ఐరన్ రికవరీకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఆ విధంగా మీరు ఆహార నియమాలు అన్నీ పాటించి మందులు కనుక వాడుకుంటే చాలా తొందరగా ఈవెన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 నుంచి కూడా నార్మల్ అవ్వడానికి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయండి. నమస్కారం.